హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో ఏదైతే అందరూ చిన్నారి జాహ్నవి పట్ల అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆ చిన్నారి జాహ్నవి పాప క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి కళ్ళు కాయలు కాశాలు ఎదురు చూస్తున్నారు. తమ తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పాప కోసం చూస్తున్నారో అదే తరహాలో రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు, ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ విషయంలో ముందు నుండి కూడా ఈ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దీనిపైన ప్రచారాలు చేస్తూ ఉన్నారు. స్థానికులైతే ఈ విషయాన్ని చాలా గట్టిగా బలంగా నమ్ముతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక వార్త ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి ఆ వార్త అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సో ఇప్పుడు మనం ప్రస్తుతం అర్ధరాత్రి 12 వస్తూ ఉంది. అయితే ఇది అమావాస్య అట. సో ఇది ఇప్పుడు ఈరోజు అమావాస్య. అయితే కొంతమంది అమావాస్య వచ్చే ముందు కొంతమందిని మహిళల్ని కావచ్చు, చిన్నపిల్లల్ని కొంతమంది కిడ్నాప్ చేయడము చేసి వారిపైన క్షుద్ర పూజలు చేయడం అనేది గతంలో మనం చూసినాం కూడా. అంటే క్షుద్ర పూజలు చేస్తూ దొరకడం, ఆ క్షుద్ర పూజలు నమ్మడం, ఇవన్నీ కూడా ఉండవు. మామూలుగా మనం చెప్పాలంటే క్షుద్ర పూజలు అనేవి ఇది మూఢ నమ్మకాల కిందికి వస్తుంది. సో వాటిని మనం నమ్మడానికి ఎట్టి పరిస్థితులు కూడా లేదు. అయితే ఈ చిన్నారి జాహ్నవి ఏదైతే మిస్సింగ్ మిస్టర్ ఉందో, ఈ మిస్సింగ్ మిస్టర్ వచ్చినప్పటి నుండి కొన్ని దీనిపైన చాలామంది కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు తమ అనుమానాలని కూడా. కొంతమంది జ్యోతిష్యులు కావచ్చు, పండితులు కావచ్చు, కొంతమంది ప్రముఖులు ఈ విషయం పట్ల మాట్లాడుతూ అమావాస్య వస్తుంది, క్షుద్ర పూజలు జరిగే అవకాశం ఉంది అడవిలో, సో ఈ పాప పైన క్షుద్ర పూజలు చేస్తారా అని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అడవి చుట్టూ అంతా కూడా ప్రస్తుతం ఈ ఏదైతే నిన్నటి నుండి కూడా రేపు అమావాస్య అక్కడ క్షుద్ర పూజలు చేస్తారు, పక్క ఇది జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ కుట్రలో భాగంగానే పాపని ఎవరో అపహరించారు, కిడ్నాప్ చేశారని చెప్పేసి మనం ఈ వార్తలన్నీ కూడా చూసినాం గత 2 రోజులుండి. ప్రస్తుతం అర్ధరాత్రి 12 వస్తూ ఉంది. అయితే ఈ అర్ధరాత్రి 12 వస్తున్న నేపథ్యంలో ఇది అమావాస్య గడియలు అనేది మొదలైపోయాయని చెప్పుకోవాలి. అయితే అక్కడ నిజంగా క్షుద్ర పూజలు చేస్తారా, జరుగుతాయా, ఇప్పుడు కూడా వీటిని నమ్మేవాళ్ళు ఉన్నారా? అంటే దేనికోసం చేస్తారు ఈ క్షుద్ర పూజలు? ఈ చేతబడి లాంటివి ఈ ప్రభుత్వాలు, అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నో సినిమాల్లో కూడా ప్రజలకు అర్థమయ్యేలా అంటే ఈ క్షుద్ర పూజలు, ఈ చేతబడులు ఇవన్నీ కూడా ట్రాష్, ఇవి ఏమి ఉండవు, వీటిని నమ్మద్దు అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా చాలా గ్రామాల్లో మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. 3 బజార్ల కాడ ఒక ప్లేట్లో పసుపు కుంకుమ వేయడము, ఇట్లా కోడిగుడ్లు వేయడము, ఆ బజార్ల వద్ద దింపిపోయడము, సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు, అక్కడక్కడ నమ్ముతూ ఉంటారు. అంతెందుకు, ఇప్పటికి కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారన్నటువంటి నెపంతో ఎంతోమందిని చంపేసినటువంటి ఘటనలు కూడా చాలామంది చూసినాం. ఇంట్లో ఉండగానే వాళ్ళని ఇంటికి నిప్పండించడం, చెట్టు గట్టేసి కొట్టడము ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతోనే గతంలో ఎంతోమందిని చంపేశారు. వారిని చెట్టు కట్టేసి కొట్టడము, వారిపైన దాడి చేయడము, వారి ఏదైతే పండ్లు ఉంటాయో ఈ టీత్ మొత్తం కూడా అవి మొత్తం కూడా వాటిని పగలగొట్టడము, ఇట్లాంటివి చాలా ఘటనలు జరిగినాయి గతంలో. ఈ క్షుద్ర పూజలు చేస్తున్న నెపంతో మరి వాళ్ళు చేశారా లేదా అని పక్కన పెడితే, మరి వాస్తవం కూడా చేస్తే ఏమొస్తుంది? మనం అక్కడక్కడ చూస్తాం కదా, కొన్ని ఏరియాలో వెళ్తే అక్కడ మొత్తం కుంకుమలు వేసి, పసుపులు వేసి రకరకాలు చేస్తూ ఉంటారు. మరి ఒకవేళ చేస్తే నిజంగా అట్లా జరుగుతాయా? ఎందుకు ఈ కాలంలో ఇప్పుడు కూడా అలా నమ్ముతారో నాకు అర్థం కాదు. సినిమాలో చూపించినట్టుగా చేతబడి చేయగానే మనం ఎవరినైతే మనం అనుకుంటామో వారి ఫోటో అక్కడ పెట్టి వారి ఇట్లా గుచ్చగానే అక్కడ నిజంగా వాళ్ళకి నొప్పి కలుగుతుందా? ఈ సినిమాలు చూపిస్తారు కదా, నిజంగా వీళ్ళు చేసే వాళ్ళకు అట్లా జరుగుతుందని చెప్పేసి అనుకుంటారా? దీనికి కొంతమంది నేర్పించే వాళ్ళు ఉంటారట, నేర్చుకుంటారట దీన్ని. అక్కడక్కడ మనం ఇట్లాంటి వార్తలు వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఒక్కసారి ఈ క్షుద్ర పూజలు అనేటువంటి ఈ టాపిక్ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది.
ఇప్పుడు ఈ అమావాస్య రోజునంట ఇప్పుడు అక్కడ పాపని కిడ్నాప్ చేసింది దానికోసమే అట. సో అమావాస్య నాడు క్షుద్ర పూజలు జరిగే అవకాశం ఉందట. సో పాప పైన ఇది చేస్తారంట అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వార్త అనేది చాలా వైరల్గా మారుతూ ఉంది. చాలామంది కూడా పెడతా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వారు కూడా చాలామంది ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ స్థానికులు అయితే ఈ విషయంతోనే భయపడుతూ ఉన్నారు. ఆ స్థానికులు మొత్తం కూడా ఇదే జరుగుతుందేమో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే పాప తప్పిపోయి 10 రోజులుగా వస్తూ ఉంది. ఈ రోజుకి 10 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా పాప ఆచూకు దొరకలేదు. ఏదైతే ఉన్నటువంటి ఒక ఆధారం ఉందో కుక్క, ఆ కుక్క కూడా చనిపోయింది. కనీసం పాప ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఏం దొరుకుతలేదు. ఆమె ఏదో ఒకటి ఆమె నడిచిన ఆనవాళ్ళు లేకపోతే ఆమె ఉన్నటువంటి ఒక డ్రెస్ కానివ్వండి, వేసుకున్న చెప్పులు కానివ్వండి, అది ఏది కూడా కనిపించట్లేదు. 10 రోజులు అవుతుంది. పోలీసులకు ఇది ఒక ఛాలెంజ్ లాగా మారిందని చెప్పుకోవాలి ఈ కేసు అనేది. ఇప్పటికి కూడా అసలు ఎవరికి ఏం అర్థమైతలేదు. పోలీసులు 200 మంది పోలీసులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. SDRF అని NDRF అని చెప్పేసి చాలామంది బృందాలు అక్కడికి వెళ్ళినాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించి అక్కడ అధికారులకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిండు. ఎప్పటికప్పుడు మినిట్ అప్డేట్ తెలుసుకుంటా ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఏదేమైనా సరే పాప క్షేమంగా రావాలి, ఇంకా అవసరమైతే ఎన్ని బృందాలన్నా పంపించమంటే మా సహకారం ఉంటుంది ప్రభుత్వం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో 10 రోజులు వస్తుంది ఇప్పటికి కూడా, కానీ పాప ఆచూకీ లభించలేదు. కనీసం ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఉన్నటువంటి ఏకైక ఆధారం ఆ కుక్క కూడా మొన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులకి ఇది ఒక కత్తి మీద సాము లాంటిది అని చెప్పుకోవాలి ఈ ఘటన అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ మొదటిగా వచ్చింది కుక్క చనిపోవడంతో. దానికి GPS ట్రాకర్ పెట్టి పెద్ద ఒక ప్రయత్నం చేసిర్రు, కానీ అది చనిపోయాక ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పోలీసులు తలలో పట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు అమావాస్య మొదలైంది. ఏదైతే అంటున్నారో అమావాస్య వస్తుందని చెప్పేసి అన్నారు కదా. సో ఇది అమావాస్య గడియ ఇప్పుడు 12 అయింది కాబట్టి ఈ రోజు నుండే అమావాస్య గడియ అనేది మొదలైపోయింది. అయితే ఈ అమావాస్య రోజున చాలామంది నమ్ముతూ ఉంటారు, బయటికి వెళ్ళొద్దు, ఎక్కడ కూడా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్ళొద్దు, దాంతోపాటుగా ఈ శ్మశానాల సైడ్ కావచ్చు అటువైపుగా వెళ్ళొద్దు, ఈ టైం వరకే ఇంట్లో ఉండాలి, ఈ టైంలో బయట ఉండాలి, ఈ టైం దాటితే బయటకు అసలుకి వెళ్ళొద్దు, మంచిది కాదని చెప్పేసి ఇప్పటికే చాలామంది కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరి పిల్లలకు ఫోన్ చేసి ఉంటారు. ఇక్కడ చాలామంది కూడా హైదరాబాద్లో కావచ్చు అక్కడక్కడ హాస్టల్లో ఉండేవారు, లేకపోతే వారి పిల్లలు వేరే దగ్గర ఉండే వాళ్ళకు పేరెంట్స్ అంతా కూడా ఫోన్ చేసి చెప్పే ఉంటారు, అమావాస్య వచ్చిందంటే బయటికి పోవద్దు, ఈ టైం వరకు తినాలి, ఈ టైం వరకు ఉండాలి, బయటికి ఈ టైం వరకు బయటికి వెళ్ళొద్దు, తలుపులు మూసుకొని ఇంట్లో ఉండాలని చెప్పేసి ఒక భయం ఏంటిది ఉంటుంది ఖచ్చితంగా పెద్దవాళ్ళలో. వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసి చెప్తారు. సో ఏదైతే అనుకుంటున్నారో అమావాస్య అయితే వచ్చింది. మరి ఇప్పుడు 12 అర్ధరాత్రి 12 అవుతుంది. సో అమావాస్య అయితే అనేది మొదలైపోయింది. ఆ అమావాస్య గడి అనేది మొదలైపోయింది. మరి ఈ అమావాస్యకి చాలామంది కూడా క్షుద్ర పూజలు చేతపడి లాంటివి చేస్తారట, క్షుద్ర పూజలు చేస్తారంట. మరి అతీత శక్తులు వస్తాయని ఆ రోజు చేస్తే, లేకపోతే ఆ రోజు చేస్తే ఎవరిపైన అయితే వాళ్ళ కోపం ఉంటుందో వారిపైన చేస్తే ఈరోజు అది ప్రయోగిస్తే అది సక్సెస్ అయ్యి అది వాళ్ళకి నష్టం చేకూరుస్తుంది అని చెప్పేసి నమ్మడము. అసలు ఇది ఏందనేది ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. అయితే ఒక్కసారిగా ఈ మొత్తం ఎంటైర్ ఇష్యూలో ఇప్పుడు క్షుద్ర పూజలు అటువంటి కలకలం మరొకసారి ఎత్తిపైకి వచ్చింది. ఇది అమావాస్య స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్ ఎవరో పక్కా ప్లాన్ చేసుకొని ఈ అమావాస్య వస్తుందని తెలిసే పాపని ఎవరో అపహరించారు. ఇప్పుడు వారి దగ్గరనే పాప ఉంది. సో క్షుద్ర పూజలు చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఏదో జరగబోతుందన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అక్కడ స్థానికులు అయితే ఇప్పటికి భయపడుతున్నారు, జంకుతున్నారు. సో సోషల్ మీడియాలో అయితే ఈ వార్త అనేది చాలా అంటే చాలా వైరల్గా మారినందుకు మనం చెప్పుకోవాలి. మరి ఒకసారి మనం మన ప్రతినిధితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి అక్కడ ఏం జరుగుతుంది వాస్తవాన్ని కూడా, అసలు అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? మరి అర్ధరాత్రి క్షుద్ర పూజలు అంటున్నారు, 12 గంటలకు జరుగుతుంది అంటున్నారు. మరి అక్కడ అంతమంది పోలీసులు ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి జనాలకు భయం వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నంలో పోలీసులు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇవి ఎందుకు చేస్తారు? ఒకవేళ చేస్తే కూడా ఎవరైనా క్షుద్ర పూజలు అక్కడ ఏమైనా జరుగుతుందా అలాంటి పరిణామాలు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. మన రిపోర్టర్తో మనం మాట్లాడతాము. అక్కడ పరిస్థితి ఎలా ఉందో, ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అంత నార్మల్గానే ఉందా, ఏదైతే జనాలు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయి అక్కడ అనే విషయాన్ని కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం.
గణేష్ చెప్పండి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే అమావాస్య మొదలైపోయింది, చాలామంది కూడా అమావాస్య రోజు క్షుద్ర పూజలు జరుగుతాయని చెప్పేసి మామూలుగా నమ్ముతుంటారు. అయితే ఈ ఏదైతే పాప మిస్ అయిపోయిందో, ఈ పాప మిస్ అయిపోయినటువంటి ఘటన ఏదైతే ఉందో, అయితే దీని తర్వాత అమావాస్య రావడం, ఈ అమావాస్య ఉంది కాబట్టే దానికి ముందే పక్క ప్లాన్తో ఎవరో పాపని కిడ్నాప్ చేశారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పోలీసులు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అక్కడ ప్రజలకి? రైట్ అనిల్, మీరు చెప్తున్నట్టు జాన్వి అదృశ్యమైన ప్రాంతం చుట్టూ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అమావాస్య దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపిస్తున్నాయని ఇక్కడున్న స్థానికులు కొంతమంది చెప్తున్నారు. ఓకే, అలా అయితే మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన మనకి ఎటువంటిది రాలేదు. పోలీసుల నుండి అవ్వచ్చు, అక్కడున్న మన అధికారుల నుంచి అవ్వచ్చు. కానీ అక్కడున్న స్థానికులు ఏంటంటే ఇలా కదలికలు ఉన్నాయి అని అంటే ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు అనేది ఇంకా మనకి ఎటువంటి ఆధారాలు రాలేదు. ఒకవైపు చిన్నారి కోసం పోలీసులు, అది కాక ఏంటంటే ఈ రోజు మన డిప్యూటీ సీఎం నిన్న మార్నింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు దిగే అప్పటి నుంచి ఒక చిన్నారి కోసం పోలీసు గాలింపు చర్యలు వేగవంతంగా కొనసాగిస్తుంటే, మరోవైపు కొంతమంది సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు చేస్తున్నాడు. సోషల్ మీడియా అనుకోవచ్చు, మీడియా ఛానల్స్ అనుకోవచ్చు, అన్ని. అయితే మనం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అడవిలో క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ వాటి నిజాలు ఇంకా బయటకు మనకి ఎటువంటిది రాలేదనేది. అయితే అమావాస్య రాత్రి క్షుద్ర పూజలు జరుగుతున్నాయని నమ్మకాలు కొందరిలో ఉన్న నేపథ్యంలో ఈ కేసును కూడా అలాంటి కోణంలో కొంతమంది చూసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏంటంటే దీంతో ప్రజల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. రాత్రి వేళల్లో అడవిలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, కొన్ని వెలుగులో కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నప్పటికీ వాటిపై అధికారంగా ఎలాంటి స్పష్టత అయితే లేదని. అయితే పోలీసులు మాత్రం ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మన జాహ్నవి తప్పిపోయిన రోజు నుండి స్టిల్ ఈ రోజు వరకు పోలీసులు మాత్రం సమాచారం క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అటు డ్రోన్ ద్వారా మన కేంద్ర బృందాలు అలాగా ట్రాకింగ్ సిస్టమ్ ఉపయోగించి చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆరాధిస్తున్నారు. అవసరం అయితే ప్రత్యేక బృందాలను కూడా పెంచుకోవడానికి ప్రభుత్వం నుండి సహకారం అందిస్తామని మన అక్కడున్న పోలీసులకి, అధికారులకు మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ఇచ్చారని. ఇదిలా ఉంటే ప్రతిరోజు గడుస్తున్న కొద్ది జాహ్నవి కుటుంబ సభ్యుల ఆందోళన మాత్రం ఇంకా పెరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, పాప దొరకదా అన్న దాంట్లో వాళ్ళు రోజు రోజుకి మరింత భయాందోళనలో చెందుతున్నారు. ఇదే కేసు చుట్టూ వ్యాపిస్తున్న వదంతులు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. అసలు నిజం ఏంటనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ తెలియటం లేదు, అందరినీ వెంటాడుతుంది. అయితే అడవిలో అసలు ఏం జరుగుతుంది, చిన్నారి ఇప్పుడు ఎక్కడ ఉంది, అసలు ఈ మిస్టరీకి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. అయితే ఏంటంటే మనమందరం కూడా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలని, ఏంటంటే నరబలి, క్షుద్ర పూజలు వంటి ప్రచారం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అయితే వాటినన్నిటిని మనం పక్కన పెట్టి అసలు నిజమేంటి, అసలు మనందరం ఏం ప్రేయర్ చేయాలంటే జాహ్నవి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళాలని మనం ప్రేయర్ చేయాలి. నరబలి, క్షుద్ర పూజలు ఇవన్నీ సెకండరీ, ఇది కాదు ఫస్ట్. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు వదంతులు నమ్మకుండా అధికారులు, పోలీసులకు వెల్లడించే సమాచారాన్ని విశ్వసించాలి. అయితే ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మూఢనమ్మకాలను నిర్వహించే వాళ్ళు మాట్లాడడం వల్ల ప్రజల్లో కాస్త అప్రజత భావం తలెత్తే అవకాశం ఉన్నట్టు నేపథ్యంలో ఇలాంటి పుకార్లు మనం అందరం కూడా కట్టిపారేయాల్సిన అవసరం మనందరిపై ఉందని. థ్యాంక్ యూ గణేష్. మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాం.
సో ఇది మా గణేష్ చెప్తుంది ఏంటంటే రైట్, ఇది ఏదైతే సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి, అక్కడ స్థానికులు కొంతమంది భయపడతా ఉన్నారు, ఇది అన్నీ కూడా కేవలం వదంతులే. అధికారికంగా అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు, అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే భయపెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో మాత్రమే పోస్టులు పెడతా ఉన్నారు, అక్కడ స్థానికులు భయపడతా ఉన్నారు. కానీ దీని గురించి అధికారికంగా ఎవరు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అధికారంగా ఎవరు కూడా, ఎందుకంటే ఇది ఎవరు కూడా నమ్మద్దు. ఒకవేళ అక్కడ ఏమైనా జరిగినట్టు ఆనవాళ్ళు కనిపిస్తే కూడా అది బయటకు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అది మూఢనమ్మకాలను ప్రేరేపించినట్టు అవుతుంది కాబట్టి సో దీన్ని కొట్టిపారేస్తారు పక్క ఖచ్చితంగా 100%గా. సో అలాంటి అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు మా రిపోర్టర్ గణేష్ చెప్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉందో కేవలం చిన్నారి జాహ్నవి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలి, తమ అమ్మ నాన్న ఒడిలో కూర్చొని ఆడుకోవాలి, అంతే తప్పితే ఈ సెకండరీ ఏదైతే ఉందో ఈ మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు, ఈ చేతబడులు, నరబలులు అనేది పట్టించుకోకుండా ఉండాలి. పోలీసులు ఏదైతే ఉంటాయో అలాంటి చెప్పే వాటిని మాత్రమే నమ్మాలి. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముకుంటూ వెళ్తే చాలా మందిలో ఇది అభద్రతా భావం కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే అక్కడ ఇలాంటి ఆనవాళ్ళు అయితే అక్కడ ఏమీ లేవు. ఏదైతే కాకినాడ దగ్గర ఏమైతే అనుకున్నారో అమావాస్య మొదలైంది, అక్కడ క్షుద్ర పూజలు చేస్తారని చెప్పేసి అంటున్నారో అలాంటి ఏమీ లేవు. అక్కడ మొత్తం కూడా పోలీసులు ఇప్పటికి కూడా అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఏ సెకండ్లో ఎక్కడ పాప ఆనవాళ్ళు దొరుకుతాయో అని చెప్పేసి వాళ్ళు అహర్నిశలు నిద్రాహారాలు మానేసి మరి అక్కడ గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. సో ఇప్పటికి కూడా మనం అందరం కోరుకుందాం, పాప జాహ్నవి చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా సురక్షితంగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ముక్త కంఠంతో మనం అందరం కూడా కోరుకుందాం.